సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలుసు కదా, గత కొన్ని రోజులుగా బిఎస్వై మరియు నాన్ వేషన్ మధ్య వార్ అయితే నడుస్తూ ఉంది. అందులో భాగంగా చాలామంది నాన్ వేషన్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు, అలాగే చాలామంది బిఎస్వైకి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, బిఎస్వైకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం ఆలోచించాలి. సో ఎవరైనా కాస్త తెలివి ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా బిఎస్వైకి సపోర్ట్ చేస్తారా? సో క్రాంతి వ్లాగర్ మిగతా వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేస్తున్నారు. ఎవరైనా అంటే ఏమంటున్నారు అంటే డ్రీమ్11 అది కూడా బెట్టింగ్ యాప్, మన క్రికెటర్స్ అందరూ ప్రమోట్ చేస్తున్నారు. ఇట్లా వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇక్కడ నాన్ వేషన్ మాట్లాడుతుంది ఏంది, పక్కాగా తను చెప్తుంది ఏంది, ఇతరులు ఎస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, కానీ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారే తప్ప నువ్వు డౌన్లోడ్ చేసుకో, నేను 500 ఇస్తా అని ఒక టెలిగ్రామ్ గ్రూప్ పెట్టి అందులో డైలీ 500 ఆడిన వాళ్ళకు డైలీ 500 గిఫ్ట్ ఇవ్వడం అనేది ఇక్కడ నాన్ వేషన్ చేస్తున్న ఆరోపణ బిఎస్వై మీద. సో నువ్వు బిఎస్వై ఓకే చేస్తున్నాడు, బెట్టింగ్ యాప్ వరకు ప్రమోట్ చేస్తే పర్లేదు. సో వీడియోలో గేమ్ ఆడుతూ నేను మా అమ్మకు గాజులు కొన్నా, అదేదో సినిమాలో వస్తుంది కదా, నేను 2 గాజులు అమ్ముకున్నా అని ఇతను బెట్టింగ్ యాప్ ఆడుతూ నేను మా అమ్మకు బంగారం మీద ఉన్నా అని చెప్పేసి ప్రమోట్ చేశాడు వీడియోలలో. మీరు చూశారో లేదో మరి. వీడియోలో అతను చెప్పింది ఏమి, అది బెట్టింగ్ యాప్ ఆడుతూ నేను మా అమ్మకు బంగారం గాజులు కొన్నా, ఇంకా ఏదో చేపించి అన్నాడు అనమాట. ఆ బంగారం గాజులు కొన్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ఆడుతూ ఇల్లు కట్టించుకోవచ్చు కదా, మరి యూట్యూబ్ మనీతో డబ్బులు సంపాదించి ఇల్లు కట్టించుకున్నాడు, తోటలో బోర్ వేయించాడు, మరి యూట్యూబ్ ఎందుకు చేయడం? ఆ గేమే ఆడుకోవచ్చు కదా, డబ్బులు వస్తాయన్నాడు. మరి ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళే గేమ్ ఆడుకోవచ్చు కదా, బెట్టింగ్ యాప్స్ ఆడుకోవచ్చు కదా, యూట్యూబ్ ఎందుకు చేయడం? దేశాలు తిరిగి బైక్ మీద తిరిగి ఎండకు అంటే అర్థం బిఎస్వై ఆడిన ఆ యాప్లో ఖచ్చితంగా అతను కూడా డబ్బులు పోగొట్టుకుంటాడు, అది పక్కా. డబ్బులు పోగొట్టుకుంటారని తెలిసి కూడా ఇతను ఇతరులను ఎంకరేజ్ చేస్తున్నాడు, అది ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ఆలోచించకుండా చాలామంది నాన్ వేషన్ను సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ బిఎస్వైని సపోర్ట్ చేయడం ఇది ఖచ్చితంగా ఒక పనికిమాలిన చర్యగానే భావించాలి. కొంతమంది యూట్యూబర్లు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్. బిఎస్వై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ చాలా డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బుల నుంచి కొన్ని యూట్యూబర్స్కు డబ్బులు పే చేసి వాళ్ళందరికీ ఫోన్పేలో లేదా ఏదో విధంగా డబ్బులు పే చేసి కింద పాజిటివ్ కామెంట్స్ రాయించుకొని అతను పాజిటివ్ అని చెప్పుకోవడానికి కొంత సోర్స్ అయితే తీసుకున్నాడు అనమాట. అందువల్ల కొంతమంది అతన్ని సపోర్ట్ చేస్తున్నారు, బట్ ఎవరనేది మనకు తెలియదు. పక్కాగా సపోర్ట్ చేసే వాళ్ళు బయటకు రారండి, వాళ్ళ పేర్లు ఖచ్చితంగా తెలియవు. బట్ నాన్ వేషన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి వాళ్ళ ఛానళ్ళు, వాళ్ళ ఫేస్ అన్నీ మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో బెట్టింగ్స్ యాప్స్ చేయడం తప్పు కాదు. ఆ బెట్టింగ్స్ యాప్స్లో నువ్వు డౌన్లోడ్ చేసుకో, నా టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ అవ్వు, నువ్వు రోజు బెట్టింగ్ ఆడు, నేను 500 గిఫ్ట్ ఇస్తా అనేది ఎంతవరకు సంబంధించాం మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఈ చదువుకున్న పిల్లలు రోజు ఆడాలి 500 కోసము, రోజు ఒక 100-200 పోగొట్టుకోవాలి. కనీసం ఒక 2,60,60,000 మంది ఉన్నారు అతని గ్రూప్లో. కనీసం ఒక్క 50,000 మంది 100 రూపాయలు పోగొట్టుకుంటే ఎంత డబ్బులు అవుతుంది? 10,000 మంది ఆడి ఆ రోజు డబ్బులు బెట్టింగ్ చేసి పోగొట్టుకుంటే ఎంత అవుతుంది? 30,000 మంది ఆడి 10,000 మందికి లాభం వచ్చి 20,000 మందికి నష్టం వస్తే అది ఎలా ఉంటుంది? బెట్టింగ్స్ యాప్స్ ఎవడైనా డబ్బులు పోగొట్టుకోవడానికి యాప్స్ తయారు చేసి ఉండడు, అంతో ఇంతో డబ్బులు గెలుచుకోవడానికే బెట్టింగ్ యాప్స్ తయారు చేసి అందులో పే చేస్తున్న వాళ్ళ నుంచి అంతో ఇంతో కొంత డబ్బులు రావడానికే ట్రై చేస్తాడు, కానీ 100 దగ్గర ఉన్న డబ్బులు పోగొట్టడానికి అట్లాగో ట్రై చేయడం. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సో రోజు 500 గిఫ్ట్ ఇస్తూ మీరు రోజు ఆడండి, నేను రోజు 500 ఇస్తాను, మీరు రోజు ఆడండి, నేను రోజు 500 ఇస్తాను. ఆడేది 100ల్లో 1000ల్లో ఆడతారు. ఇతను ఇచ్చే గిఫ్ట్స్ ఒకరికి ఇద్దరికి ఇస్తాడనమాట. అందులోనూ మళ్ళీ అప్పుడప్పుడు ఐఫోన్స్, బైక్స్ గిఫ్ట్, అది బైక్స్ గిఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాడా? కాదు, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ప్లే చేస్తున్న వాళ్ళకి ఇస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? తెలుగు ఉన్న వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారా?
ఇంకా ఏమన్నారంటే నాన్ వెజ్ని సపోర్ట్ చేసే వాళ్ళంతా నాన్ వెజ్ని నీకెంత డబ్బులు పంపించాడు, నీకెంత ఇచ్చాడని అడుగుతున్నారు అనమాట. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి, ఆలోచించి సపోర్ట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.